అని ఒక ఒక భావంతో ఉంటూ ఉంటారు. వీటి వల్ల అల్టిమేట్గా నష్టపోయేది అయితే ఖచ్చితంగా కింద స్థాయి వాళ్ళే కానీ నేతలు అయితే కాదనుకున్నాను. మీరేమంటారు లక్ష్మణ్ గారు? అసలు వీటికి చెక్ పెట్టే అవకాశం ఉందా? ఆ ఛాన్స్ చేయగలమా లక్ష్మణ్? నిన్నటి నుంచి చూస్తున్నాము, చాలా చోట్ల రెచ్చిపోయి దాడులు అనేది చేస్తున్నారు. సరే, అది నాయకులు అనే వాళ్ళు చెప్పి చేస్తారా చెప్పకుండా చేస్తారా అంటే, ఒక్కో సందర్భంలో గతంలో జరిగినటువంటి దాడుల గురించి వాళ్ళకు మనసులో ఉన్నటువంటి ఆవేశాన్ని ఇవాళ మా ప్రభుత్వం వచ్చేసింది కదా అనేటువంటి ఉద్దేశంతో నాయకులకు తెలియకుండా కూడా అప్పటికప్పుడు ఆవేశపడి దాడులు చేసిన పరిస్థితులు బాగా స్పష్టంగా కనపడుతుంది. అయితే నాయకులు అనే వాళ్ళు కంట్రోల్ చేయాలి, తప్పదు. దాడులు చేయడం ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తే మళ్ళీ మీ ప్రభుత్వానికి మనుగడ ఏముంటది ఇంకా మీ పార్టీకి? ఇవాళ ఒక జర్నలిస్ట్ మీద కూడా తెలుగుదేశంలో దాడి చేశారు నిన్న రాత్రి ఆదోనిలో. అతను చేసిన తప్పేంటరా అంటే, ఎప్పుడో సంవత్సరం క్రిందట ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మీద అగెనిస్ట్ గా ఒక వార్త రాశాడు. అయితే అప్పట్లో మేము తెలుగుదేశం కదా, వార్త రాసినా కూడా గొడవలు అయిపోతే మా మీద కేసులు పెడతారేమో అని చెప్పి ఊరుకుండి, ఇప్పుడు అతను నిన్న రాత్రి మోటార్ సైకిల్లో వెళ్తూ ఉంటే ఆపి ఎలా కొట్టారంటే వీడియో నా దగ్గర ఉంది, అంత దారుణంగా కొట్టారు అతను. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రాస్తావా మా మీద అని మాట్లాడి కొట్టారు. మరి ఇది సరైన విధానం కాదు కదా. మీ ప్రభుత్వం వచ్చింది కదా అంటే మీ ప్రభుత్వము అలౌ చేస్తుంది అలా దాడులు చేయమని? అంటే పోలీస్ వ్యవస్థ అలౌ చేస్తుందా, లేదంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అలౌ చేస్తాడా? చేయడు కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఆయన చంద్రబాబు నాయుడే ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ లో మనము ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టాలి, కక్ష సాధింపు ధోరణితో మనం వెళ్ళకూడదని చెప్పాడు. అన్ని టీవీలలో కూడా వచ్చింది. ఒకవైపు చెప్తున్నాడు, ఒకవైపు దాడులు జరుగుతుంది. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే స్థానికంగా అక్కడ మళ్ళీ బీజేపీ ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ మళ్ళీ తెలుగుదేశం కూడా కాదు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి తెలుగుదేశం వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది? జర్నలిస్ట్ కొట్టి ఏం చేస్తారు? ఎప్పుడో సంవత్సరం రాసిన వార్త మీద నువ్వు వార్త తప్పు రాస్తే నువ్వు కోర్టుకు పో, లేదా ప్రెస్ కౌన్సిల్ లేకుంటే కంప్లైంట్ చేయి, లేదా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయి, నా మీద అన్యాయంగా రాశాడని విధానాలు ఉన్నాయి దానికి. అవన్నీ వదిలేసి సంవత్సరం కింద రాసిన దానికి ఇవాళ పట్టుకుని తంతామంటే మళ్ళీ తన్నిన వాళ్ళు పౌరుషంగా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చింది, ఏం చేస్తావు ఇప్పుడు, నువ్వేం రాస్తావు మా మీద అని. ఒక తిప్పు మీడియాకు స్వేచ్ఛ వచ్చింది అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు. అంటే గతంలో స్వేచ్ఛ లేదు, ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది మీకు అని. మరి ఇదేనా స్వేచ్ఛ ఇవ్వడం అనేది? ఇలా లక్ష్మణ్ గారు ఇలాంటి సమయంలో పర్టికులర్గా పార్టీస్ వాళ్ళ బాధ్యత, పార్టీ నిర్వాహకులు అధినేతల బాధ్యతలు ఖచ్చితంగా ఉంటుంది. అంతకంటే మించి ఎక్కువగా ఆ పోలీసుల బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే వ్యక్తులతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఆ వైలెన్స్ ని కానీ ఆ దాడులు కానీ ఆపాల్సిన అవసరం పోలీసులపై చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ 2-3 రోజుల్లో అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు పోలీసుల నుంచి కూడా. అట్లా కాదు, పోలీసులు ఇప్పుడు తప్పు పట్టలేము. ఎందుకంటే స్పాంటేనియస్ గా ఇప్పుడు అతను దారిలో పోతున్నాడు, పోలీసు వాళ్ళు అతను కొట్టారని పోలీసు వాళ్ళు కానీ సమాచారం ఉంటుంది. కేసులు నమోదు కానీ ఆ ప్రక్రియ కానీ, కేసులు నమోదు కానీ ప్రక్రియ కానీ అది ఇప్పుడు సడన్ గా ఇంట్లో ఉంటాం మనము, ఎవరు ఉండరు, వచ్చారనుకో దాడి చేశారనుకో పోలీసులు గట్రా మనం ఫోన్ చేసే లోపల వాళ్ళు రావాలా? ఇక్కడ పోలీసులు కూడా తర్వాత ఏం చేశారనేది, కేసులు కట్టారా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు, ఆ జర్నలిస్టులు కొట్టారు నిన్న రాత్రి, మధ్యాహ్నం వరకు కేసు కట్టలేదు. మేము జర్నలిస్టుల యూనియన్ ఇంటర్ఫీర్ అయిన తర్వాత సాయంత్రం FIR కట్టారు. అంటే జరిగిన సంఘటన రాత్రి, కంప్లైంట్ రాత్రి ఇస్తే ఇవాళ ఈవినింగ్ అది కూడా మేము ప్రెజర్ పెడితే కేసు కట్టారు. అలా ఉండకూడదు కదా పోలీస్ వ్యవస్థ కూడా. అదే ఆ డిలే కారణం ఏంటి? కొత్త ప్రభుత్వంలో నేతలే ఒత్తిడి చేస్తున్నారా, లేదా ఆ డిలే ఎందుకు? కేసు నమోదు కానీ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో డిలే కానీ రాలేదండి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా 12వ తేదీ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు రైట్, మీ మ్యూట్లో పడినట్టుగా చెక్ చేసుకోండి ఒకసారి లక్ష్మణ్ గారు. మీ సెల్ మ్యూట్లో పడినట్టుగా చెక్ చేసుకోండి లక్ష్మణ్ గారు. రైట్, మేక్ యువర్ పాయింట్.
తెలుగుదేశం ఎలా మాట్లాడతారు అప్పుడే? ఏం తొందర ఉంది? ఉమ్. ఓవర్ యాక్షన్ ఉంటుంది పోలీసు వాళ్ళది కూడా. ఏదో అయిపోతున్నది, ఆ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి సలాం కొట్ట, వీళ్ళకి సలాం కొట్టా వాళ్ళకి సలాం కొట్టాలా, ఈ విధానంలో వెళ్తారు వాళ్ళు. కేసులు ఎందుకు కట్టడం లే? చెప్పు. ఇప్పుడు దాడులు జరిగినప్పుడు ప్రతి దాడి జరిగింది అనుకో, వాళ్ళ మీద కట్టాలా వీళ్ళ మీద కట్టాలా ఆలోచిస్తూ కూర్చుంటారా? కేసులు కట్టకుండా కట్టాలి. ముందు కేసు కట్టు, తర్వాత సాక్ష్యాలు, వ్యవహారాలు, అదే సార్ నా పాయింట్ కూడా అదే. ఎందుకు ఒక వ్యక్తి దెబ్బలు తిని, ప్రత్యర్థుల దారిలో దెబ్బలు తిని సివియర్ గాయపడి అన్ని న్యాయం చేయండి నాకు అని అడుగుతున్నా కూడా ఎందుకు అంత డిలే అవుతుంది? ఎందుకు చేయలేకపోతున్నారు కేసు కట్టడం కానీ విచారణ చేయడం కానీ? ఇదేనండి వచ్చింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా పోలీసులు అతిగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసు కట్టొద్దని చెప్తాడా, లేదంటే పలానా లోపలేసి మీరు తనండి అని చెప్పాడు కదా? ఏ ముఖ్యమంత్రి చెప్తాడు అట్లా? ఎవరు చెప్పరు. వీళ్ళు ఏదో మెహర్బానీ పొందాలా మా ఎమ్మెల్యేతో, మెహర్బానీ పొందాలా మా మంత్రితో, అక్కడనే మన ఆ పోలీస్ స్టేషన్ లోనే దీర్ఘకాలం పనిచేయాలా, మామూలు వసూలు చేసుకోవాలా, ఇది కదా వీళ్ళ ఆలోచన, పోలీసుల ఆలోచన. లేకుంటే ఎమ్మెల్యేకు మంత్రులకు పోస్టింగ్లకు డబ్బులు ఇచ్చి వేయించుకోవాలా, డబ్బులు వసూలు చేసుకోవాలా, ఎమ్మెల్యే చెప్తే తినాలా, ఇది కదా జరుగుతుంది వ్యవస్థ. ఒక గవర్నమెంట్ లోని కాదు, ప్రతి గవర్నమెంట్ లో అదే నడుస్తుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే బాధ్యత గల ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళే పోలీసు వ్యవస్థకు ఫ్రీడమ్ ఇవ్వాలి. తప్పు ఎవరు చేసినా కూడా పట్టుకునేటువంటి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇవ్వడం లేదు, దేశ స్థాయిలోనే ఇవ్వడం లేదు. అన్ని వ్యవస్థలు, సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరు కంట్రోల్లో ఉన్నాయి? ఈరోజు బీజేపీ కంట్రోల్లోనే ఉన్నాయా లేదా? వాస్తవమా కాదా? ఇది వాస్తవమే కదా. సో వాళ్ళకున్న పవర్స్ ని ఏదైతే అధికారంలో ఉంటాయో ప్రభుత్వాలు అవి కంట్రోల్ చేస్తున్నాయంటారు, అంతేనా? అంతే కదా. అలా కాబట్టి సామాన్య పౌరునికి అన్యాయం జరుగుతున్నది. సామాన్య పౌరుడు దెబ్బలు తింటున్నాడు. సామాన్య పౌరుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తున్నది. వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు నిర్వర్తించు, ఓకే, ఎక్కడో ఒక చోట ఫేవర్ చేసేటే ఉంటాయి, కాదని ఎవరంటూ, అది మనం దాన్ని ఆపలేము. ప్రతి అంశంలో ఫేవర్ గానేనా? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ మా జర్నలిస్ట్ చెప్పా కదా, రాత్రి కొడితే ఇప్పుడు సాయంత్రం వరకు ప్రెజర్ పెడతా కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదంటే అర్థం ఏమిటి చెప్పండి? నీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకు? వాళ్ళు తెలుగుదేశం రాశాడు, అందులో ఇతను కంప్లైంట్ లో తెలుగుదేశం వాళ్ళు ఫలానా XYZ అని రాశాడు, పార్టీ పేరు పెట్టి. అది చదువుకొని పక్కన పెట్టారు. తప్పు కదా అది. ఎగ్జాక్ట్లీ అలాంటి చేయకూడదు. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని